కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లును తీసుకొస్తున్నారు అని చెప్పి ఎప్పటి నుంచి అయితే అనౌన్స్మెంట్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మల్లగుల్లాలు పడిపోతూ ఉన్నారు కొంతమంది మిషనరీ పెద్దలు. అసలు మీకు వచ్చిన నొప్పి ఏంటయ్యా, లెక్కాపత్రం చూపించమని అడుగుతున్నారు. వచ్చిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నారు, దేనికి ఖర్చు పెడుతున్నారు, దేనికోసం పంపబడుతుంది డబ్బు, దేనికోసం ఖర్చు చేస్తున్నారు. ఎఫ్సిఆర్ఏ ద్వారా అంటే విదేశీ నిధుల ద్వారా సమకూర్చుకున్న డబ్బులు, వాటితో కొన్న ఆస్తులు ఏవైనా ఉంటే అవి మీ పర్సనల్ పేర్ల మీద ఉండకూడదు. ఇట్లా కదా కొన్ని రూల్స్ పెట్టారు. మరి మీరు చేస్తున్న సేవ అయినప్పుడు దానికి పారదర్శకత అనేది ఉండాలి కదా. అలాగే విదేశాల నుంచి మనకు డబ్బు వస్తుందంటే అది మంచి కంటే చెడు ఎక్కువ చేస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ సేవ ఇన్నాళ్ళు మీరు చేసింది చాలు. మీరు కావాలి నిజంగా సేవకులుగా మారాలి, సేవ చేయాలి అనుకుంటే ఈ దేశంలోనే ఉన్న డబ్బుతో ఈ దేశంలోనే ద్రవ్య వినిమయాన్ని ప్రోత్సహిస్తూ ఏదన్నా చేసుకోండి. అలా కాకుండా విదేశీ నిధుల ప్రవాహం ఇక్కడికి విశృంఖలంగా కొనసాగనిస్తే ఇప్పుడు దాకా జరిగిన డ్యామేజ్ చాలదా. అయితే వీళ్ళందరూ కూడా తెగ బెంబేలెత్తిపోయి హోంమంత్రి అమిత్ షా గారిని కలిసినట్లుగా తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలిసిన క్రైస్తవ మత పెద్దలు ఎఫ్సిఆర్ఏ బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఇంకేమైనా కావాలని చెప్పండి, సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపాలని కోరినట్లు సమాచారం. ఎఫ్సిఆర్ఏ బిల్లు ఎందుకని కొందరిని ఇంతగా కలవరపెడుతోంది? రాబోయే రోజుల్లో ఈ అంశంపై కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇవ్వండి. అక్కడ డిసిషన్ తీసుకోబడింది. సీతయ్య ఎవడి మాట వింటాడో వినడో తెలియదు, కానీ అమిత్ షా వన్స్ కమిట్ అయ్యాడంటే అతని మాట అతనే వినడు. అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ విషయంలో అయినా, కశ్మీర్లో ఆర్టికల్ 370 విషయమైనా, లేదా ఈ దేశ భద్రతకు సంబంధించిన ఇంకే అంశమైనా, నక్సలిజం ఇష్యూ అయినా, ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ, ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా ఉన్నాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయి. మల్లగుల్లాలు పడకండి. భారతీయులుగా ఉండి భారతదేశం కోసం పాటుపడండి. మీకు నచ్చిన మతంలో ఉండండి. విష ప్రచారం చేయకండి. ప్రలోభాలు చూపించి మత ప్రచారం అంతకంటే చేయకండి. ఇవే కదా వీళ్ళు కోరుకుంటుంది, లేకపోతే మా బోటి వారు కోరుకుంటుంది. డబ్బులు కావాలి, డబ్బులు.